బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదించినందువల్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రంల ఆధ్వర్యంలో మేయర్ పుణుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, జోహార్ ముక్తార్, నగర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగన్ల దీపక్ చౌదరి, శాసన మండలి మాజీ సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, శాసనసభ మాజీ సభ్యులు కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. అందుకోసమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము పకడ్బందీగా బీసీ కమిషన్తో అలాగే ఎడ్యుకేషన్ కమిషన్ కూడా వేసి ఉభయ సభల్లో చక్కటి లెక్కలతో సహా కూడా పొందుపరిచి మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది. మరి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి ఇది ఒక ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి బీసీ బిల్లు ఏదైతే బీసీల కోసం చేశారో అదే ఈరోజు బీసీలకి మరణ శాసనంగా తయారైనటువంటి పరిస్థితి. అందుకోసమే మనం ఖచ్చితంగా అట్లా కాకుండా మరి ఏదో మాట వస్తుందో లేకపోతే పేపర్లకి పరిమితం కాకుండా ఖచ్చితంగా అమ్మడానికి వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం చేయాలనేది ఇది రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఆకాంక్షల మేరకు వాళ్ళకి బీసీలే దేశవ్యాప్తంగా అంటే జనగణ కులగణ రెండు జరగాలని చెప్పేసి వాళ్ళ ప్రాతిపదిక మీదకి అంటే బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఆ విధంగా, ఓసీలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఆ విధంగా అందరికీ కూడా సమన్యాయం చేయడం కోసం మరి మనం అందరం కష్టపడి పనిచేయాలని ఆ రోజు ఆయన పాదయాత్రలో తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ఆచరణలో పెట్టి చూపిస్తున్నందుకు మీ అందరి తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో